ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నన్ను ఆపద్దు. వీళ్ళ కష్టాల్ని చూడలేక నేను నా లగ్జరీ జీవితాన్ని పక్కన పెట్టి ప్రజా జీవితంలోకి రావాలని నిశ్చయించుకుని వీళ్ళ కోసం ఇంతగా నేను ఆలోచిస్తా ఉంటే నా మీద నమ్మకం లేదు అన్నాక నేను బతికి అర్థం లేదు బావగారు. అమ్మా నా మాట వినమ్మా. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే ఓట్లు పడవు. నా అన్న ఆశయాల కోసం నడిచిన నన్ను అనుమానించి వీళ్ళు ఇండైరెక్ట్ గా మా అన్న భార్గవ్ నాయుడిని అవమానిస్తా ఉండారు బావగారు. లేదమ్మా, మీరు అఘాయిత్యం చేసుకోవద్దమ్మా. వద్దు, నేను ఏడనే ఇప్పుడే ఈ క్షణమే మీకోసం ఆత్మార్పణ చేసుకుంటా ఉండాను. నేను చచ్చిన తర్వాతైనా నన్ను నమ్మండి చాలు. అయ్యో అయ్యో, అయ్యో అయ్యో అత్తయ్య. నువ్వే కదా నమ్మను అనింది. రా, నువ్వే నన్ను తగలబెట్టు. చూసావరా అఖిలాండేశ్వర పర్ఫార్మెన్స్? పెట్రోల్ చల్లుకుంది కానీ అగ్గిపొల పెట్టుకోలేదు. పైగా ఆళ్ళనే నిప్పు పెట్టమంటూ రా నన్ను తగలెట్టాయి. అమ్మా అఖిలమ్మ, నిన్ను నమ్మకపోతే వాళ్ళ కర్మ. ఇదిగో 30 రోజులు మాత్రమే ఆ వెంకీగడ్ ఎండీగా ఉంటాడు. ఆ తర్వాత ఫ్యాక్టరీ క్లోజ్ చేసినా ఎవరో అడగడానికి ఉండరమ్మా. అయినా కూడా నువ్వు వాళ్ళని బెదిరించకుండా వీళ్ల బాగు కోసం నీ కుటుంబాన్ని వదిలేసి వీళ్ల కోసం ఆలోచిస్తుంటే అయినా నమ్మట్లేదు. ఇలాంటి వాళ్ళ కోసం నువ్వెందుకమ్మా చావడం? వద్దమ్మా. వద్దు అఖిలమ్మ గారు, మేము మిమ్మల్ని అపార్థం చేసుకున్నాము. అమ్మా, మీరన్నట్టుగానే మీరు ఎమ్మెల్యేగా గెలవాలి. మాకు మీరు చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలి.